హాయ్ అండి. కారం బూందీ ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండాలంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా వరకు చాలామందికి కారం బూందీ ప్రిపేర్ చేస్తారు కానీ త్వరగా మెత్తబడిపోతుందండి. సో నేను చెప్పే ఈ మెజర్మెంట్స్తో చేశారంటే ఎన్ని రోజులైనా ఈ బూందీ అయితే క్రిస్పీగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఒక గిన్నెలోకి 2 కప్పుల శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, తగినంత సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడాను వేసుకొని మంచిగా కలిపేసుకోండి. కొంచెంగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలిపి పిండిని పక్కన పెట్టుకోండి. ఇంకొక సైడ్ ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కన్నాల గిన్నెలోకి కొద్దిగా పిండిని అయితే వేసుకొని ఇలా అయితే బూందీలాగా ప్రిపేర్ చేసుకోండి. కళాయిలోని బూందీ వేసినప్పుడు ఎక్కువగా కాకుండా కళాయికి ఎంత సరిపోతుందో అంతే వేయండి. అలా వేయడం వలన చక్కగా పొంగుతూ వస్తుందండి. సో అలా అన్నిటినీ వేగించి సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ బూందీలోకి ఒక 2 గుప్పుల పల్లీలను కూడా తీసుకొని ఆయిల్లోని ఎలా వేగించి ఆ బూందీలో వేసేసుకోండి. తర్వాత కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా బూందీలోకి వేసేసుకోండి వేగించుకొని. ఇప్పుడు ఇంకొక 2 గుప్పుల్లా కరివేపాకును కూడా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మంచిగా వేగించి బూందీలో వేసేసుకోండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత కొద్దిగా తగినంత సాల్ట్, కారం కూడా వేసుకొని అన్నిటిని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఇలా చేసుకున్నారంటే బూందీ అయితే ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఉంటుంది. ఒక్కసారి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. స్టోర్ చేసుకొని కావలసినప్పుడల్లా తినండి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.